జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది. In this world, it is the family which is most important. ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది. When this family is proper, the whole world will be proper. ఐకమత్యం ఏమైనా కూడాను కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది. When the unity is lost, the world will have to suffer. ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము. Unity is the strength of life. అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము. Mutual relationship, understanding is an ideal. కనుకనే పార్వతీశ్వరుని యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము. Therefore, the family of Parvati and Ishvara is an ideal one. దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి. Therefore, every family must follow Ishvara family and enjoy the blissful nature and be an ideal to the rest. ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు. Under any circumstances, there was no scope for any disunity or ఏకోన్ముఖులై difference. జీవిస్తూ వచ్చారు. They all lived as one family. లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు. They were ideals to the world. అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు. They were together integrated. ఐకమత్యమే జగత్తునకు మృదాదమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు. They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so. ఇలాంటి పరిస్థితిలో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా? Man today, has he taken this universal family as an ideal one? దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘాన్ని మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతను పొందుతుంది. When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure. ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి. Today, when there are two sons, there arise number of problems. ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు. There is no coordination between the two. భార్య భర్తల యందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి. The husband and wife, they are contradictory in their nature. వారి సామానులు ఎందుకు కానీ, వారి యొక్క పరిస్థితులు ఎందుకు కానీ, వారి యొక్క సంపత్తి ఎందుకు కానీ ఇలాంటి అన్యోన్యతను సుదీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు. In their usual family, in all circumstances, in favorable times, they have demonstrated unity. ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి. This intimate association we have to develop today. ఐకమత్యమును మనం సాధించాలి. We should achieve unity. అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు. The Ishvara family is the most ideal for the entire world.